జగన్మోహన్ రెడ్డికి ఐరన్ రాడ్డు లాంటి వార్త. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు. అసలు ప్రశాంత్ కిషోర్ వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయని చంద్రబాబు నాయుడు గారితో చెప్పారు. అసలు ఏంటా కథ? ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదిలేసి చంద్రబాబు నాయుడు దగ్గరికి చేరారు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, మొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశాడు. అతను పనిచేయడం వల్ల మాత్రమే, అతను చేసినటువంటి ప్రచారం వల్ల మాత్రమే ఏమాత్రము కనీస జ్ఞానం లేనటువంటి వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. అయితే ఆ ప్రశాంత్ కిషోర్ గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు ఓటమి దిశగా పోతున్నావు, ఘోరమైన నీచమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అంశం నీ మెడకు చుట్టుకుంటుంది, నీ ఓటమి ఖాయమవుతుంది అంటే మన జగన్మోహన్ రెడ్డి అంటాడా? సైకో మనస్తత్వం, శాడిజం, ఎదుటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, దాడులు చేయాలి, వాళ్ళ గొంతులు నొక్కాలి, ఇంతకు మించి తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, ప్రజా సంక్షేమం అందిద్దాం, తద్వారా ప్రజా మద్దతు పొంది గెలుద్దామనేటువంటి ఆలోచన లేదు. గత ఎన్నికల్లో పీకేకి డబ్బిచ్చాం, అతను కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టాడు, దాని ద్వారా గెలిచాం. ఈసారి కూడా ప్రజల్ని భయపెడదాం, మరిన్ని కేసులు పెడతాం, లేదంటే ప్రశాంత్ కిషోర్కి ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇద్దాం అనుకున్నాడు. కానీ ప్రశాంత్ కిషోర్ గెలుపు గుర్రం వైపు నిలబడతాడు. ఓటమి చెందేటువంటి వ్యక్తి పక్కన నిలబడటానికి అతను ఎందుకు ఇష్టపడతాడు? ఎందుకంటే తన సక్సెస్ రేటు తగ్గిపోతుంది కదా జగన్మోహన్ రెడ్డితో ఉంటే. అందుకనే గెలుపు గుర్రంగా ఆల్రెడీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయటానికి ప్రశాంత్ కిషోర్ ముందుకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ దెబ్బతోనే జగన్మోహన్ రెడ్డికి ఐరన్ రాడ్ అయిపోతూ ఉంది. ఎందుకంటే ఎన్నాళ్ళు మనం గెలుచాం, వైనాట్ 175, వైనాట్ కుప్పం అని సొల్లు కౌరులు చెప్పారు. సరే, 109 నియోజకవర్గాల్లో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైనాట్ పులివెందులు అనే విధంగా ప్రజలు తీర్పిచ్చారు. అది వేరే కథ, వేరే కథ ఏం కాదు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమే. కానీ తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పారిపోకుండా ఉండటం కోసం, తనను విడిచి వెళ్ళిపోకుండా ఉండటం కోసం తను చెప్పేటువంటి బొంబాయి కబుర్లు అవి. దాంతోపాటు ఇప్పుడు దాదాపు 100 మంది క్యాండిడేట్లను లేపేస్తున్నాడని టాక్ నడుస్తుంది. అరే నాయన, లేపాల్సింది నిన్ను కదా, లేపటం అంటే లేపటం కాదు, మార్చాల్సింది నిన్ను కదా. అటువంటి పరిస్థితులు నువ్వు ఎమ్మెల్యేలను మారిస్తే ఏమవుతుంది? అయితే లోకేష్ గారు ఢిల్లీలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అంశాన్ని న్యాయ కోవిదులతో మాట్లాడుతూ లీగల్గా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశం మీద వైసీపీ వాడు భయపడ్డాడు, పారిపోయాడు, దాక్కున్నాడు అన్నారు. మరి నాయన, ఒకవైపు న్యాయపరమైనటువంటి అంశాలు చూస్తూనే మరోవైపు రాజకీయపరమైనటువంటి అంశాల్లో దృష్టి సారించాడనేది ఇవాళ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారితో భేటీ తర్వాత ఇప్పుడు మీకు అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఢిల్లీలో లోకేష్ గారు ఉన్నప్పుడే ప్రశాంత్ కిషోర్ లోకేష్ గారితో భేటీ అయి తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో పాటు కొద్ది రోజుల్లో పూర్తి స్థాయి గ్రౌండ్ రిపోర్ట్, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, తెలుగుదేశం ఎన్ని స్థానాల్లో గెలుస్తోంది, తెలుగుదేశం జనసేన కలిసిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది అనేటువంటిది ఇటు శ్రీకాకుళం నుండి అటు అనంతపురం వరకు పూర్తి స్థాయి రిపోర్టు, 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రిపోర్టు తయారు చేసుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ దానికి సంబంధించినటువంటి వివరాలు చంద్రబాబు నాయుడు గారితో నేరుగా చర్చించడం కోసం హైదరాబాద్ నుంచి నారా లోకేష్ గారితో కలిసి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో భేటీ అవ్వడం జరిగింది. అయితే ఈ దెబ్బతో ఎన్నాళ్ళు ఇతనేదో కాన్ఫిడెన్స్ ఇచ్చుకున్నారు వాళ్ళ నాయకులకి, మళ్ళీ మనం గెలుస్తాం, అది చేస్తామని. బొక్కేం కాదు, ఘోరంగా ఓడిపోబోతున్నాం అని చెప్పి ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రశాంత్ కిషోర్ వల్లే వాళ్ళ గెలుపు సాధ్యమైంది. అటువంటిది ప్రశాంత్ కిషోర్ ఇప్పటికిప్పుడు ఇటు మారడానికి డబ్బు ప్రభావం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కంటే డబ్బు ఇవ్వగలుగుతుంది తెలుగుదేశం పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినా కూడా ఎలాగో ఓడిపోతాడు. ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినా ఓడిపోతాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ ఓటమి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ అకౌంట్లో కూడా పడుతుంది కదా. అందుకనే గెలవబోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడానికి తను సంసిద్ధత వ్యక్తం చేయడం, అదేవిధంగా ఈసారి ఎటువంటి చిన్న అవకాశం కూడా తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఇష్టపడట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి చిన్న అవకాశం ఇవ్వడానికి కూడా తెలుగుదేశం పార్టీ ఇష్టపడట్లేదు. కాబట్టి ప్రశాంత్ కిషోర్తో కూడా పని చేయించుకోవడానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ సొల్లు కబుర్లు చెప్పినా, ఏ బొంబాయి కబుర్లు చెప్పినా, ఎటువంటి కబుర్లు చెప్పినా సరే వైసీపీ నాయకులు, వైసీపీ శాసనసభ్యులు కూడా మాట వినడానికి సిద్ధంగా లేరు. ఆల్రెడీ అనేక మంది మాకు సీట్లు వద్దు బాబోయ్ అని కొంతమంది, ఈ పార్టీని వదిలేసిపోతామని కొంతమంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి సంకేతాలు పంపించడం జరిగింది. ఇతను వాళ్ళకి సీట్లు ఇవ్వకపోవడం కాదు, వాళ్ళే ఇతను పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. మత్సుకు ఒక ఎగ్జాంపుల్ అంటే మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్, అతను వచ్చే ఎన్నికల్లో పోటీ నేను చేయనని చెప్పి ఆల్రెడీ తేల్చి చెప్పేసినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఓటం అనేది ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ
చెప్పేశాడు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అనంతరం కూడా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి చాలా క్లారిటీగా చెప్పేశాడు. ఈ పరిస్థితి 30-35 స్థానాలకి పరిమితమైపోతా ఉంది. తెలుగుదేశం పార్టీ 140 స్థానాలుగా పైగా విజయం సాధించబోతుందని ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో భేటీతో అది అధికారికం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైపోయింది.